హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ రైతులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే గనక చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వచ్చు, లేదంటే గనక దీని గురించి ఆలోచించుకోవచ్చు. మీ భూమి ఏదైతే ఉందో మీరే లీజుకి అయితే ఇచ్చుకోవచ్చు. ప్రభుత్వం ద్వారా అయితే గనక ఎకరాకు మీకు ఏటా 40,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం మీకు ఇచ్చేది ఈ యొక్క డబ్బులు అయితే పర్సంటేజ్ పెరుగుతుందని చెప్తున్నారు. ఎంత పెంచుతారు, ఎలా ఇస్తారు అని అమౌంట్ ఎలా రావడం జరుగుతుంది, అన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో కంప్లీట్గా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇలాంటి అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు మరొక శుభవార్త అయితే వచ్చింది. మీ భూముల్ని మీరే లీజుకి అయితే ఇచ్చుకోవచ్చు. ఎకరాకు 40,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. విషయం ఏంటని చూస్తే, ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఇకపై తమ యొక్క అసైన్డ్ భూములను పునరుత్పాదక ఇంధన కంపెనీలకు లీజుకి ఇచ్చి ఎకరానికి 30 నుంచి 40,000 రూపాయల వరకు కౌలు పొందవచ్చు. కేబినెట్లో ఆమోదించిన ఈ సవరణలతో రైతులకు అదనపు ఆదాయం సంపాదించడమే కాకుండా వారి కుటుంబంలోని వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయని చెప్తున్నారు. ఇది రాష్ట్ర పునరుత్పాదక ఇంధన రంగ అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. ఇక చూస్తే, మీ భూముల్ని మీరు లీజుకి ఇచ్చుకోవచ్చు. రైతులు ఇకపై తమ యొక్క అసైన్డ్ భూములను ఈ యొక్క ఇంధన వనరుల కంపెనీలకు లీజుకి ఇవ్వచ్చు. దీని ద్వారా ఎకరానికి 30 నుంచి 40,000 రూపాయల వరకు కౌలు అయితే అందుతుంది. ఇటీవలే కేబినెట్ సమావేశంలో ఈ అసైన్డ్ భూములు చట్టానికి సంబంధించి చేసిన సవరణలకు ఆమోదం తెలిపారు. ఇక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఈ ఇంధన వనరుల కంపెనీలకు అయితే ఈ భూములు కేటాయించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్న కంపెనీల కోరిక మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ భూములను కేవలం సోలార్, విండ్, సిఎన్జి పంప్ స్టోరేజ్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి మాత్రమే కేటాయిస్తారు. అంటే ఏదన్నా మీ భూముల్లో కెమికల్స్ సంబంధించిన ఫ్యాక్టరీలు పెట్టడానికి ఎలాంటివి ఏమీ కాదు. కేవలం ఏంటంటే కనుక ఇక్కడ గమనించండి, సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. చాలా చోట్ల మీరు చూసే ఉంటారు. ఇక్కడ ఫోటో అయితే చూపిస్తున్నాం కదా, చూసారా? ఈ విధంగా పొలాల్లో అయితే కనుక కొన్ని ఏదైనా లీజుకి ఇస్తే ఇక్కడ సోలార్ ప్యానల్స్ మీరు ఇచ్చిన పొలాల్లో ఈ విధంగా పైప్స్ అయితే వేసి సోలార్ ప్యానల్స్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే విండ్ పైప్స్ కానీ, అంటే గాలి ద్వారా కరెంట్ ఉత్పత్తి అవేవి, పంప్ స్టోరేజ్ కేంద్రాలు ఇలాంటి ఏర్పాటు చేయడానికి మాత్రమే కేటాయిస్తారు. బాగా గమనించండి. ఇక చూస్తే, ఇలా లీజుకి ఇవ్వడం వల్ల అయితే కనుక మీకు ఎకరాకు 30 నుంచి 40,000 రూపాయలు అయితే కనుక కౌలు అందుతుంది. ఇలా పునరుత్పాదక ఇంధన వనరులు అంటే మనకి కరెంటు ఇలాంటివన్నా చేయడానికి ఏర్పాటు చేయడానికి ఈ కంపెనీలు ఏవైతే వస్తాయో వాళ్ళకి ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం 26,43,500 ఎకరాల భూమిని లీజుకి ఇవ్వనుంది. ఈ లీజు ప్రక్రియను మధ్యవర్తిగా నెట్ క్యాప్ లేదా త్వరలో ఏర్పాటు కానున్న రూరల్ బోర్డు అయితే నిర్వహిస్తుంది. ఇప్పటికే పరిశ్రమలు ఉన్నవారు తమ విస్తరణకు, కొత్త కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఈ భూములను ఉపయోగించుకోవచ్చు. ప్రైవేటు భూములను లీజుకు తీసుకునే కంపెనీల విషయంలో రైతులు, భూ యజమానులకు ప్రయోజనం చేకూరేలాగా ప్రత్యేక నిబంధనలను రూపొందించారు. అంటే కంపెనీ మీ దగ్గర నుంచి భూమి తీసుకుంటుంటే మీకు లాభం ఉండాలి, కంపెనీకి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఈ విధంగా అయితే కనుక కొత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూపొందించారు. ఈ నిర్ణయం వల్ల అయితే కనుక రైతులందరికీ కూడా అదనపు ఆదాయం పొందడంతో పాటు రాష్ట్రంలో ఈ ఇంధన రంగం కూడా అభివృద్ధికి తోడ్పడుతుందని అయితే చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీరు లీజుకి ఇచ్చిన తర్వాత మీకు ప్రతిసారి ఎంత పెరుగుతుంది, ప్రతి సంవత్సరం కూడా లీజ్ అయితే పెంచాల్సి ఉంటుంది, ఎంత పెంచుతారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈ ఏర్పాటు చేయొచ్చు ఇంధన వనరుల కేంద్రాలని ఇప్పటికే గుర్తించారు. ఈ యొక్క సుమారు 26 లక్షల ఎకరాల పైగా భూమిని అయితే కనుక లీజుకి ఇవ్వడానికి సిద్ధం చేశారు. కొత్త నిబంధనల ప్రకారం రైతులు తమ యొక్క భూములను కంపెనీలకు లీజుకి ఇస్తే వారికి ఆర్థికంగా మంచి లాభం చేకూరుతుందని చెప్తున్నారు. కంపెనీలు రైతులకు ప్రతి సంవత్సరం 30 నుండి 40,000 రూపాయలు ఎకరాకు కౌలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కౌలు మొత్తాన్ని 5% పెంచాల్సి ఉంటుంది. ఇది రైతులకు స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది. ఇంకా భూమిని లీజుకి ఇచ్చిన రైతు కుటుంబంలో ఒకరికి ఆ కంపెనీలో ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా కంపెనీ మీ భూమికి సంబంధించి మీ భూమిలోకి పెడితే మీ ఇంట్లో ఎవరో ఒకరికి ఆ కంపెనీలో ఉద్యోగం ఇవ్వాల్సి ఉంటుంది. రైతు కుటుంబాలకు ఇది అదనపు ఆర్థిక భరోసా అయితే కల్పిస్తుందని చెప్తున్నారు. ఈ నిబంధనలు కేవలం ప్రైవేటు భూములకు మాత్రమే కాకుండా అసైన్డ్ భూములకు కూడా వర్తిస్తాయి. రాష్ట్రంలో పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. అసైన్డ్ భూముల లీజులకు ఇచ్చేందుకు అనుమతిస్తూ తద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో పేద రైతులను భాగస్వాములు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సో ఓవరాల్గా ఇదైతే కనుక ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని అయితే తీసుకురాబోతోంది. దీనికి రైతులు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని
మనకి భూమి ఎంత పంట వస్తుంది ఏంటి, ఒకవేళ అందులో పండిస్తున్నారా, పంట భూమి అయితే ఇవ్వక్కర్లేదు, అందులో పండిస్తున్నారా లేదా, లేదంటే అసైన్డ్ భూములు లాంటివి ఏవో చెప్తున్నారు కాబట్టి అవి మీరు 1-2 సార్లు ఆలోచించుకొని అలాగే మీరైతే లీజుకి ఇచ్చుకోవచ్చు. ప్రతి 2 సంవత్సరాలకి 5% పెరుగుతుంది. మీ కంపెనీలో మీ కుటుంబంలో ఒకరికైతే ఉద్యోగం కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. మీరు 1 ఎకరా భూమి ఇచ్చినా కూడా ఇంట్లో ఉన్న వారికి ఒక ఉద్యోగం ఇస్తారు. ప్రతి ఏటా 30,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 సంవత్సరాలకి 5% పెంచుతారు. సో ఇవి ప్రస్తుతం ఉన్న రూల్స్. అలాగే మీ పొలాల్లో అయితే కనుక ఎటువంటి కెమికల్‌కి సంబంధించి లేదా ఫ్యాక్టరీలు అలాంటివి కాదు. కేవలం సోలార్, విండ్ ఇలాంటి కరెంట్ ఉత్పత్తి చేసే ఈ పరిశ్రమలు అయితే పెట్టబోతున్నారు. సో ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.